Hey everyone, this is Surya with me, your amazing host Sham. సో ఇవాళ ఈ వీడియోలో మేము ఇద్దరం ఎందుకు వచ్చాము అంటే ఒక డబుల్ ధమాకా యాడ్ ఆన్ గురించి చెప్పడానికి అయితే వచ్చాము, విచ్ ఇస్ అన్ ఎన్విడిఏ యాడ్ ఆన్ కాల్డ్ టెల్ ఎన్విడిఏ రిమోట్. అసలు ఈ టెల్ ఎన్విడిఏ రిమోట్ అంటే ఏంటి? శ్యామ్, ఈ టెల్ ఎన్విడిఏ రిమోట్ అంటే ఏంటో మన ఆడియన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Why not, Surya? యా, Yeah, గో hi హెడ్. guys. Welcome to our channel. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. సో యాజ్ సూర్య సెడ్ దట్ ఈ టెల్ ఎన్విడిఏ రిమోట్ యాడ్ ఆన్. సో ఈ యాడ్ ఆన్ ఎందుకు యూజ్ చేస్తాం మెయిన్గా అంటే మనం అదర్ సిస్టమ్స్ను రిమోట్ యాక్సెస్ ద్వారా యాక్సెస్ చేసి వాళ్ళ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం యాక్సెస్ చేయడానికి ఈ యాడ్ ఆన్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు అదర్ సిస్టమ్స్ని యాక్సెస్ చేయడానికి. లైక్ టీమ్ వ్యూవర్ కావచ్చు, ఎనీ డెస్క్ కావచ్చు, ఇలాంటి సాఫ్ట్వేర్స్. సో ప్రీవియస్గా మనకు టీమ్ వ్యూవర్ అనేది చాలా యాక్సెసిబుల్గా ఉండేది. అండ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత యాక్సెసిబుల్ అయితే లేదు. అండ్ ఎనీ డెస్క్ అంటారా, ఎనీ డెస్క్ అయితే మనకు అసలు యాక్సెసిబిలిటీ పరంగా చాలా బగ్స్ ఉన్నాయి, అందులో మనం యాక్సెస్ చేయలేకపోతాం. మనం కోడ్స్ కానీ ఏదైతే మీటింగ్ ఐడి ఉంటుంది కదా, ఐ మీన్ ఐడి కూడా మనం ఎంటర్ చేయలేకపోతున్నాం. సో బట్ ఎన్విడియా స్క్రీన్ రీడర్ యూజ్ చేసి మనం అదర్ సిస్టమ్ని అయితే ఈజీగా కంట్రోల్ చేసి వాళ్ళ సిస్టంలో ఏమైనా సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా సెటప్ ఏదైనా రిక్వైర్డ్ అయినప్పుడు కూడా మనం సెటప్ అయితే చేయొచ్చు. సో అంటే ఎంటైర్గా వాళ్ళ సిస్టమ్ను మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎలా యాక్సెస్ ఓ, చేయాలి ఏంటి అని చెప్పేసి. సో వితౌట్ యా, ఎనీ ఓ డిలే. వావ్ శ్యామ్. సో ఇది యో మనం రోజు యూస్ చేసుకునే ఎన్విడిఏ సాఫ్ట్వేర్ లోనేనా? అసలు ఈ యాడ్ ఆన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మనం యాడ్ ఆన్ స్టోర్ లో ఈ యాడ్ ఆన్ అవైలబుల్ గా ఉందా? ఎస్ సూర్య, యాడ్ అండ్ యా. స్టోర్లో మనకు టెల్ ఎన్విడిఏ రిమోట్ అని చెప్పేసి ఒక యాడ్ అని ఉంటుంది. టెల్ రిమోట్ ఎన్విడిఏ యాడ్ అని చెప్పేసి. సో ప్రీవియస్గా మన ఛానల్లో ఒకటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది సూర్య. అంటే లేటెస్ట్ ఎన్విడియా యా, వెర్షన్లో యాడన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి. యా, సో యా, చూసాను చూసాను నేను కూడా అది. సో ఆ వీడియో ఎస్. ఎవరైనా చూడకపోతే మాత్రం వీడియోని చెక్అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీడియోని చూసి యాడన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకోండి. సో తర్వాత యాడన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని చివరి వరకు ఓ, చూడండి, లైక్ చేయండి, షేర్ ఐఎమ్ చేయండి అండ్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎగ్జైటెడ్ శ్యామ్. మాత్రపోవచ్చు. యా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ గైస్. మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి. చలో లెట్స్ గో. మీ ఫ్రెండ్ ని ఒకరిని లైన్ లోకి తీసుకోండి, సూపర్ గా చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి గాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విడియా మెన్యూ అనేది యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్విడియా మెన్యూ యాక్సెస్ చేయడానికి మనం ఇన్సెట్ ప్లస్ ఎన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. NVDA menu. సో ఇన్సెట్ ప్లస్ ఎన్ ప్రెస్ చేశాక మనకు ఎన్విడియా మెన్యూ అని చెప్పేసి స్క్రీన్ రీడర్ చాలా క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం టూల్స్ సబ్ మెన్యూ దగ్గరికి వెళ్ళాలి. మీరు డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదంటే క్విక్ కీ అంటే షార్ట్ కట్కి టీ ప్రెస్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు అక్కడికి అయితే వెళ్ళొచ్చు. సో డైరెక్ట్గా నేను షార్ట్ కట్ అయితే యూజ్ చేస్తున్నాను, టీ అనేది ప్రెస్ చేస్తున్నాను, క్విక్ కీ. View log L. సో ఎప్పుడైతే నేను టీ ప్రెస్ చేశానో ఆ టూల్స్ మెన్యూ అనేది ఎక్స్పాండ్ అయిపోయి మనకు టూల్స్ మెన్యూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో మనకు వ్యూ ల్యాగ్, Speech viewer S. స్పీచ్ వ్యూవర్, Braille viewer B. బ్రెయిల్ వ్యూవర్, Add-on store A. యాడ్ ఆన్ స్టోర్, Python console P. పైథాన్ కన్సోల్ ఇది మనకు అవసరం లేదు. Create portable copy C. క్రియేట్ పోర్టబుల్ కాపీ వీడియో కాల్ అంటే చేస్తాం. Run COM registration fixing tool R. రన్ కామ్ రిజిస్ట్రేషన్ ఫిక్సింగ్ టూల్, ఏదన్నా మనం టూల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ వీడియో. Reload plugins R. రిలోడ్ ప్రొవిజన్స్. Remote submenu E. యస్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమోట్ సబ్ మెన్యూ అని చెప్పేసి అంది. ఇక్కడ మీరు ఇన్సెట్ ఎన్ ప్రెస్ చేసి, టీ ప్రెస్ చేసి, ఈ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు రిమోట్ సబ్ మెన్యూ అనేది యాక్సెస్ చేయొచ్చు. కానీ నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపెట్టాను అంటే మనకు ఆప్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ద్వారా నావిగేట్ అవ్వాను. సో ఇప్పుడు మనం సబ్ మెన్యూ ఉంది కదా, రైట్ ఆరో ప్రెస్ చేద్దాం ఒకసారి. Connect C. ఎస్. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఒకటి. ఓకే, డౌన్ ఆరో. Mute remote unavailable M. మ్యూట్ రిమోట్ అన్అవైలబుల్, ఎందుకంటే మనం కనెక్ట్ కాలేదు కాబట్టి మ్యూట్ చేసుకోలేం. Push clipboard unavailable P. పుష్ క్లిప్ బోర్డ్ అంటే మనం కాపీ చేసుకున్నటువంటి ఫైల్స్ను మన సిస్టంలో కాపీ చేసి వాళ్ళ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ వీడియో మనం అది నేర్చుకుందాం. Send file unavailable F. సెండ్ ఫైల్స్ అంటే మనం ఫైల్స్ కూడా ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు. Copy link submenu L. కాపీ లింక్ అంటే లింక్ను కూడా మనం సెండ్ చేసి అంటే కాపీ చేసుకుని వాళ్ళ సిస్టంలో పేస్ట్ చేయొచ్చు ఏదైనా ఒక ఎడిటర్ ఫైల్లో. Options O. ఆప్షన్స్. Send CTRL plus Alt plus del unavailable S. ఓకే, సెండ్. Connect C. కనెక్ట్.
సో ఇప్పుడు మనం కనెక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి కనెక్ట్ పైన ఎంటర్ ఇస్తున్నాను నేను. మీరు డైరెక్ట్గా సి ప్రెస్ చేసినా కూడా కనెక్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. Connect dialog. Client radio button checked. యా, ఇక్కడ మీరేం చేంజ్ చేయకండి. ఇక్కడ కనెక్ట్ డైలాగ్లో క్లయింట్ రేడియో బటన్ సెలెక్ట్ అయి ఉంది. మీరు దీన్ని ఏం చేంజ్ చేయకండి. ట్యాప్ ప్రెస్ చేయండి. Control another machine radio button checked. ఎస్, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. కంట్రోల్ అనదర్ మిషన్, Allow this machine to be controlled radio button checked. అలౌ దిస్ మిషన్ టు బి కంట్రోల్డ్. ఇక్కడ రెండు ఆప్షన్స్ అప్ అండ్ డౌన్ అర్తో యాక్సెస్ చేయాలి. అంటే మీరు ఎవరి సిస్టమ్ అయినా కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం కంట్రోల్ అనదర్ మిషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీ సిస్టమ్ ఎవరికన్నా యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే అలౌ దిస్ మిషన్ టు బి కంట్రోల్డ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కంట్రోల్ అనదర్ మిషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్ ప్రెస్ చేసి Control another machine radio button checked. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ Host combo box collapsed. Edit alt plus H selected. Theramit.com. ఇక్కడ హోస్ట్లో మనం nvdaremote.com ఒక్కసారి చూడండి స్పెల్లింగ్తో పాటు. Theramit.n V D A R E M O T E dot C O M. nvdaremote.com అని చెప్పేసి హోస్ట్లో మనం టైప్ చేయాలి. ఓకే, ట్యాప్. Key edit alt plus K blank. ఇక్కడ కీ అడుగుతుంది. మనం 6 డిజిట్స్ కీ అని అయితే ఒక కీని అయితే ఎంటర్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కీ ఏది టైంకి గుర్తు రాలేదు అనుకోండి, Generate key button alt plus G. ఇక్కడ మీరు జనరేట్ కీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జనరేట్ కీ క్లిక్ చేస్తే మీకు కీ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ కీ మీ ఫ్రెండ్కి చెప్తే మీ ఫ్రెండ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ చేసి కీ అనేది ఎంటర్ చేయాలి. Key edit alt plus K blank. ఇక్కడ నేను కీ అయితే ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 121212. సో ఇక్కడ నేను 121212 అని చెప్పేసి 6 డిజిట్స్ కీ అయితే ఎంటర్ చేశాను. సో ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Generate key button alt plus G. సో జనరేట్ కీ, OK button. తర్వాత ఓకే బటన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, Unknown. Connected. సో ఇక్కడ మనకు కనెక్టెడ్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో సేమ్ ప్రాసెస్ సూర్య మనకు ఏ విధంగా కంట్రోల్ ఇవ్వాలో ఇప్పుడు మనకు చూపెట్టబోతున్నాడు. ఓకే, సో గైస్, శ్యామ్ సిస్టంలో మీరు ఎలా కనెక్ట్ చేయాలనేది చూసారు. అరే బాయ్, కనెక్ట్ చేసేది ఉంటే కనెక్ట్ ఎవరు ఇస్తారు మనకి? మనం ఎవరి సిస్టమ్ని యాక్సెస్ చేయొచ్చు? మీ ఫ్రెండ్ సిస్టమ్ని. అతను ఎలా యాక్సెస్ చేయాలి? అతను తెలియదు అనుకోండి. ఇప్పుడు అతని వెర్షన్లో నుంచి ఈ వీడియో ఇప్పుడు నుంచి అతని వెర్షన్లో చెప్తాను నేను. ఫస్ట్ ఎన్విడిఏ మెనూ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ నేను NVDA menu. ఎన్విడిఏ మెనూ అన్నది నేను Pref tools sub menu మెనూలోకి T. వెళ్తున్నాను. View log ఈ L. కొడుతున్నాను. E connect C. కనెక్ట్ అన్నది కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Connect dialog. Client radio button checked. దీన్ని అసలు ఏం డిస్టర్బ్ చేయొద్దు మనము. ఇక్కడ అసలు దీన్ని టచ్ కూడా చేయకండి. ట్యాప్ కొట్టేయండి. ఇక్కడ Control another machine radio button checked. ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే కంట్రోల్ అనదర్ మిషన్ అంటుంది కదా, ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను నేను. Allow this machine to be controlled radio button checked. Yes. ఈ ఆప్షన్ మనం చెక్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మనం మన ఫ్రెండ్కి మన సిస్టమ్ యాక్సెస్ ఇస్తున్నప్పుడు హీ నీడ్ టు బి కంట్రోలింగ్ ఎవ్రీథింగ్, రైట్? మన సిస్టమ్ని అతను యాక్సెస్ చేసి అతను ప్రాపర్గా మన సిస్టమ్ని డిజైన్ చేయాలన్నప్పుడు మన యాక్సెస్ అనేది ఇవ్వాలి కదా. సో అలౌ దిస్ మిషన్ టు బి కంట్రోల్. ఇక్కడ మళ్ళీ హోస్ట్. Host. Combo box collapsed. Edit alt plus H selected. Theramit.com. సో హోస్ట్ ఎన్విడిఏ రిమోట్.com అని ఉండాలి. ఒకవేళ లేకపోయినా కూడా remote.nvda.com అని ఉన్నా కూడా మీరు దాన్ని తీసేయండి. ఇప్పుడు నేను స్పెల్లింగ్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. N V D A R E M O T E NVDAREMOTE dot డాట్ C CO O M blank. అంతే. సో ఒకవేళ ఏది ఉన్నా కూడా తీసేసి బ్యాక్ స్పేస్ కొట్టి రిమూవ్ చేసి nvdaremote.com అని టైప్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ కీ 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 Key. ట్యాప్. Edit alt plus K blank. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తే కీ అని అడిగింది. శ్యామ్ ఇందాక ఏం కీ ఇచ్చాడు? 121212. సో ఇక్కడ మనం టైప్ చేద్దాం 1 2 1 2 1 2. 121212. సో ఇక్కడ నేను ట్యాప్ ప్రెస్ చేస్తాను మళ్ళీ. Generate key button alt plus G. సో జనరేట్ కీ అని వచ్చింది. మనకి ఆప్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే యాక్సెస్ ఇస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ అవసరం ఉంటుంది, కానీ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ అవసరం ఉండదు. సో మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. OK button. ఓకే. Space pressed. Desktop list. This PC 20 of 23 connected Yes. to control server. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేసేస్తాను.
శ్యామ్ మళ్ళీ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు శ్యామే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ ఇలానే పెడతాను. ఇప్పుడు శ్యామ్ మీకు నా సిస్టంలో ఓపెన్ చేస్తాడు, అది కనిపిస్తుంది మీకు. ఇప్పుడు శ్యామ్ నెక్స్ట్ ప్రాసెస్ F11 కొట్టి స్టార్ట్ చేయి, నా సిస్టమ్ యాక్సెస్ చేయి. ఇప్పుడు నేను దాన్ని టచ్ కూడా చేయను, ఇంకా శ్యామ్ చూస్తాడు. ఎస్ గైస్. సో శ్యామ్ సూర్య మనకు సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు సూర్య సిస్టంలో మనకు ఒక డీప్ సౌండ్ అయితే రావడం జరిగింది. సో నేను కూడా కనెక్ట్ చేసినప్పుడు నాకు ఒక డీప్ సౌండ్ అయితే రావడం జరిగింది. అంటే సూర్య దగ్గర ఏమంది, కనెక్టెడ్ టు కంట్రోల్ సర్వర్ అని చెప్పేసి అనౌన్స్ చేసేది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ, అంటే మీ సిస్టమ్ అనేది వేరే సిస్టమ్కు కనెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అర్థం. ఒక డీప్ సౌండ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ అయిన తర్వాత మరి ఎలా యాక్సెస్ చేయాలి, మన సిస్టమ్కు మన ఫ్రెండ్ సిస్టమ్కి ఏ విధంగా నావిగేట్ అవ్వాలి అంటే, సో బై డిఫాల్ట్గా మీరు కనెక్ట్ అంటే వాళ్ళు సేమ్ కీ ఎంటర్ చేసి కనెక్ట్ చేసినప్పుడు మన సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టమ్ కనెక్ట్ అవ్వదు. ఇక్కడ మనం ఎవరైతే యాక్సెస్ చేస్తున్నామో మనము ఏం చేయాలి అంటే F11 కీని ప్రెస్ చేయాలి వాళ్ళ సిస్టమ్ను యాక్సెస్ చేయడానికి. అంటే రిమోట్ సిస్టమ్ను మనం యాక్సెస్ చేయడానికి, రిమోట్ మిషన్ని యాక్సెస్ చేయడానికి F11 కీని మనం ప్రెస్ చేయాలి. ఒకసారి నేను F11 కీని ప్రెస్ చేస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు నాకు సౌండ్ అయితే మీకు వినిపించదు, ఎందుకంటే నేను స్క్రీన్ షేరింగ్ అనేది ఆఫ్ చేశాను కాబట్టి. ఎప్పుడైతే మీరు F11 కీ ప్రెస్ చేశారో అప్పుడు మీకు కంట్రోలింగ్ రిమోట్ మిషన్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఓకే. సో అప్పుడు మీరు మీ ఫ్రెండ్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తున్నారు, ఐ మీన్ రిమోట్ మిషన్ను మీరు కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం. ఒకసారి నేను డెస్క్టాప్కి వెళ్తున్నాను సూర్య దాంట్లో. ఇప్పుడు సూర్య సిస్టమ్ను నేను యాక్సెస్ చేస్తున్నాను. సో చూడండి. Start button. Desktop list. This PC 20 of 23. ఓ వావ్, నేను అసలు నేను అసలు ఏం టచ్ కూడా చేయట్లేదు, నా సిస్టమ్ అనేది నీ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయవా? ఎస్, మనం సిస్టంలో ఏదైనా కూడా ఇఫ్ ఇన్ కేస్ మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్స్ మాత్రం మనం యాక్సెస్ చేయలేము. ఎందుకు యాక్సెస్ చేయలేము అంటే అది యూజర్ నుండి పర్మిషన్ కావాలి కాబట్టి, అడ్మిన్ పర్మిషన్ కావాలి కాబట్టి. సో వీఆర్ నాట్ అడ్మిన్స్ కాబట్టి మనకు అది ఒక పర్మిషన్ అయితే లేదు. యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ అయితే మనం చేయలేము. యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ మీన్స్ ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా అన్ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, ఏదైనా చేంజెస్ మాడిఫై చేస్తున్నప్పుడు సెట్టింగ్స్, సో అట్లాంటప్పుడు మనకు యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ ఎస్ఆర్ నో అడుగుతుంది కదా, అవి మాత్రం మనం యాక్సెస్ చేయలేము. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఒకసారి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. Run dialog. Type the name of a program, folder, document, or internet resource, and Windows will open it for you. Open. Combo blank. Selection removed. N O T P D. Text on desktop list. Untitled. Notepad. Edit multi-line blank. L-O. Oh. Hello. All. E. Super, William. super. S. O. Welcome. Space. That's O2. really tasty, Space. guys. Shannon. Space. వావ్ 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 గైస్, దిస్ ఇస్ అమేజింగ్. ఇంకా మనం అస్సలు ఆలస్యం చేయొద్దు, ఇట్లాంటి టూల్ని మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఇన్ ద యాడ్-ఆన్ సెక్షన్ ఆఫ్ ఎన్విడిఏ. యాడ్-ఆన్ మెన్యూలో యాడ్-ఆన్ స్టోర్లోకి వెళ్ళి టీ ప్రెస్ చేసుకుంటూ రావాలన్నమాట. టీ ప్రెస్ చేసుకుంటూ వస్తే టిల్ ఎన్విడిఏ రిమోట్ అని చదువుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, టిల్ ఎన్విడిఏ రిమోట్. సో ఈ టిల్ ఎన్విడిఏ రిమోట్ని ఇన్స్టాల్ చేస్తేనే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. మామూలుగా రిమోట్ ఇన్స్టాల్ చేస్తే అందులో మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫైల్ షేరింగ్, ఇవన్నీ మనకి ఫర్దర్ ఇంకో వీడియో చేస్తాం. ఇది లాగ్ అయిపోతుంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు చేస్తాం అనమాట. సో డెఫినెట్గా మీకు ఆ వీడియో కావాలి అంటే మాత్రం జస్ట్ మీరు కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఆ వీడియో అయితే Comment మీకు చేయండి. చేసి పెడతాం. సో ఇలా మనం సిస్టమ్ అయితే ఈజీగా యాక్సెస్ చేయగలం. సో ఒకసారి నేను ఈ Yes. ఫైల్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. సూర్య మాత్రం ఏం చేయట్లేదు చూడండి. Yes, I'm not touching anything. Notepad. Dialog. Do you want to save changes to Untitled? Save button Alt+S. Don't save button Alt+N. So don't Space. quotation. Desktop Oh, list. This wow. PC 20 of 23. యా శ్యామ్, చాలా చాలా నచ్చింది నాకు ఇది. సో మనం ఏదైనా చేసుకోవచ్చు ఇలా యాక్సెస్ చేసుకొని మన సిస్టంలో, ఎక్సెప్ట్ యూజర్ అకౌంట్. చాలా మంచి ఫీచర్ ఈ ఎన్విడిఏ. గైస్ ఇంకొకటి, ఇది మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎన్విడిఏ మాత్రం ఆన్లోనే ఉండాలి. సడన్ గా ఎన్విడిఏ రీస్టార్ట్ అయిందంటే మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది మన సిస్టమ్ అనేది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చేసుకోవచ్చు.
లేదు అంటే ఇప్పుడు శ్యామ్ డిస్కనెక్టింగ్ ప్రాసెస్ చూపిస్తాను వాళ్ళకి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి F11 కొడితే డిస్కనెక్ట్ అయిపోతుంది శ్యామ్ అక్కడ. సో మనం సో ఇక్కడ ఎలా ఇక్కడ ఏంటంటే డిస్కనెక్ట్ గైస్, చేసుకోవచ్చు? మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ సిస్టమ్కు రిమోట్ సిస్టమ్కు స్విచ్ అవ్వాలంటే మనం F11 కీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో F11 కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంట్రోలింగ్ లోకల్ మిషన్ అని చెప్పేసి అంటుంది. మళ్ళీ F11 ప్రెస్ చేసినప్పుడు కంట్రోలింగ్ రిమోట్ మిషన్ అని చెప్పేసి అంటుంది. సో ఇలా మనం ఈజీగా మన సిస్టమ్కు అండ్ మన రిమోట్ మిషన్కి అయితే కంట్రోల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెస్ స్విచ్ అవ్వడానికి. సో ఇలా మనం అయితే స్విచ్ అవ్వచ్చు. ఒకసారి ఇప్పుడు మనం డిస్కనెక్ట్ ఏ విధంగా చేయాలి అంటే అనేది ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి ఇక్కడ నేను F11 కీ ప్రెస్ చేసేసి డైరెక్ట్గా నా మిషన్కి నేను కంట్రోల్ అవుతున్నాను, అంటే రిమోట్ మిషన్ని నేను కంట్రోల్ అనేది స్టాప్ చేసుకుంటున్నాను. Backslash. జస్ట్ వెయిట్. అదర్వైజ్ శ్యామ్ లేదంటే నువ్వే ఇప్పుడు నా సిస్టమ్ ని డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. నీ సిస్టమ్ లో కూడా ఎలా చేయాలో చూపించేసే వాళ్ళకి. సో గైస్, ఇలా మనం కనెక్ట్ అయితే చేసి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి డిస్కనెక్ట్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దాం. ఏంటంటే మన సిస్టమ్కు అండ్ రిమోట్ మిషన్కి ఏ విధంగా స్విచ్ అవ్వాలి అంటే మనకు ఒక కీ ఉంటుంది, చెప్పాను కదా, F11 కీ. ఈ F11 కీ యూజ్ చేసి మనం మన సిస్టమ్కు అండ్ రిమోట్ మిషన్కి అయితే మనం ఈజీగా స్విచ్ అవ్వగలం. సో స్విచ్ అయ్యి మనం యాక్సెస్ అయితే చేయగలం. సో ఇప్పుడు ఒకసారి డిస్కనెక్ట్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో డిస్కనెక్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెట్ N ప్రెస్ చేయాల్సి ఉంటుంది. NVDA menu. ఇందులో మనం టూల్స్ మెనూకి వెళ్ళాల్సి ఉంటుంది. T view log L. ఇక్కడ ఈ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అన్ని మీకు చెప్పాను కాబట్టి షార్ట్ కట్ చెప్తున్నాను. E disconnect D. ఎస్, ఇక్కడ డిస్కనెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ కొట్టేసినాం అనుకోండి డిస్కనెక్ట్, సో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే రిమోట్ మిషన్ కనెక్ట్ అయ్యారో, సో కనెక్ట్ అయినప్పుడు F11 కీ ప్రెస్ చేసినప్పుడు కంట్రోలింగ్ రిమోట్ మిషన్, తర్వాత మళ్ళీ ఒకసారి F11 ప్రెస్ చేసినప్పుడు కంట్రోలింగ్ లోకల్ మిషన్ అని చెప్పేసి అంటుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఓకే మనం F11 ప్రెస్ చేసినప్పుడు రిమోట్ మిషన్ అంటే అదర్ సిస్టమ్, మన ఫ్రెండ్ది ఎవరిదైతే కనెక్ట్ అయ్యామో వాళ్ళ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది. అలాగే కంట్రోలింగ్ లోకల్ మిషన్ అంటే మన సిస్టమ్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ వచ్చిందని చెప్పేసి అర్థం. సో ఈ విధంగా మనం స్విచ్ అయితే కావచ్చు. ఇప్పుడు నేను డిస్కనెక్ట్ పైన ఎంటర్ కొడుతున్నాను, డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది చూడండి. Warning. Dialog. Are you sure you want to disconnect the control computer? సో ఇక్కడ No button. Yes button. Alt plus Y. ఎస్ అని ఉంది. ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. మనం ఎంటర్ క్లిక్ చేయాలి. అప్పుడు Disconnected. Desktop list. This P. చూడండి డిస్కనెక్టెడ్ అంటది. సో ఇప్పుడు శ్యామ్ సిస్టమ్ లో కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇంకా వాళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉండదు. సో గైజ్, ఒక చిన్న డిస్క్లైమర్, యూజ్ ఇట్ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. ఇది చెప్పాం కదా అని చెప్పి హ్యాకింగ్స్ కావచ్చు ఇట్లాంటివి ఏం చేసినా కూడా టెక్ ఫౌండర్స్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Until then, Screen. please stay safe, stay happy, love you, bye bye, see you in the next video. Thank you so much.